హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం ఒక 3 ముఖ్యమైన వార్తల గురించి అయితే తెలుసుకుందాం. అందులో మొదటిది, జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి ఆలయం ఉంది కదా, ఆ ఆలయంలోకి ఒక మహిళ పిస్టోల్తో అయితే ప్రవేశించింది. తర్వాత ఇంకొకటి, ఆత్మరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు పులిని అయితే కాల్చి చంపేశారు. తర్వాత ఇంకొకటి, వైజాగ్ టు అమరావతిలో లూలు మాల్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థలు అయితే ముందుకు వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. దీనివల్ల ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. జమ్మూలో ప్రఖ్యాత ప్రదేశం శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం. ఈ ఆలయంలోకి ఒక మహిళ లైసెన్స్ లేని పిస్టల్తో అయితే ఆమె ప్రవేశించింది. అసలు ఈ మహిళ అంత భద్రతను దాటుకొని ఆ పిస్టల్ని తీసుకొని అసలు లోపలికి ఎలా వెళ్ళగలిగింది అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే అక్కడ జమ్మూలో అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత టైట్గా ఉంటుంది అనేది చాలామందికి తెలుసు. ఎందుకంటే అది హై సెక్యూరిటీ ఏరియా. అక్కడ ఒక మహిళ అంత సెక్యూరిటీని దాటుకొని అసలు ఆ పిస్టల్ని ఎలా తీసుకెళ్ళింది, ఆ పిస్టల్ కూడా లైసెన్స్ అయితే లేదంట అసలు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే మార్చి 15వ తారీఖు రోజు జరిగింది. అయితే ఆమెని అక్కడ అధికారులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఈమె ఢిల్లీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న జ్యోతి గుప్తాగా అయితే గుర్తించారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆమె అసలు ఆలయంలోకి ప్రవేశించే వరకు ఆమె దగ్గర పిస్టల్ ఉందని అక్కడ అధికారులు ఎవరైతే గుర్తించలేరు. దీనిపైన కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అక్కడ భద్రతా సిబ్బంది ఎవరు గుర్తించకపోవడంపై అక్కడ భక్తులు కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈమె ఢిల్లీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది కాబట్టి ఈమె కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషి అయితే అవ్వచ్చు. దానివల్ల కూడా ఈమె ఆ పిస్టల్ని తీసుకుని వెళ్ళుండొచ్చేమో అని కూడా అనుకోవచ్చు. కానీ ఏదన్నా కానీ ఎంక్వైరీలు అయితే తెలియాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే అటవీ అధికారులు పులిని వాళ్ళే చంపేశారు వాళ్ళ ఆత్మరక్షణ కోసం. ఆ న్యూస్ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ పులిని పట్టుకోవడానికి వెళ్ళిన అటవీ అధికారులపైనే ఈ పులి అటాక్ అయితే చేసింది. దాని నుంచి వీరు కాపాడుకోవడానికి దాన్ని వీళ్ళు షూట్ చేసి చంపేశారు. ఈ సంఘటన కేరళలోని ఇడిక్కి ప్రాంతంలో అయితే జరిగింది. దాని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ ఘటన కేరళలోని ఇడిక్కి జిల్లా పండిపెరియాన్ గ్రామంలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి ఇటీవల సమీప జనవాసాల్లోకి వచ్చిన పులి అక్కడ కొన్ని పశువులను చంపింది. ఈ నేపథ్యంలోనే దాన్ని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది దానికి మొత్తముందు ఇవ్వడానికి 15 మీటర్ల దూరం నుంచి మొదట కాల్పులు జరిపారు. దాంతో అది ఒక్కసారిగా వారిపై దూకి దాడి చేసింది. ఆత్మరక్షణ కోసం సిబ్బంది వెంటనే మళ్ళీ కాల్పులు జరపడంతో అది మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన పులి వయసు సుమారుగా 10 ఏళ్ళు ఉంటుందని అధికారులు అయితే తెలుపుతున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే జనవాసాల్లోకి పులి అయితే వచ్చింది. ఇది వచ్చి అక్కడ పశువుల్ని చంపేస్తుంది, జనాలను కూడా భయభ్రాంతులను అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అధికారులు ఆ పులిని పట్టుకోవడానికి అయితే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి మామూలుగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి షూట్ చేసి ఆ పులిని పట్టుకుందామని వీళ్ళు ప్లాన్ చేశారు. కానీ వీళ్ళు షూట్ చేసినా సరే వెంటనే ఇదేం చేసిందంటే వాళ్ళపైకే అటాక్ చేసింది దూకి. ఇది వెంటనే వాళ్ళ మీదకి అటాక్ చేసేటప్పుడు పిస్టల్తో దీని అయితే వాళ్ళు కాల్చి చంపేశారు. లేదంటే ఇప్పుడు వీళ్ళు చనిపోయేవాళ్ళు అనమాట ఆ టైంలో. ఇప్పుడు ఎవరైనా కావాలని చేయరు కదా, వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు అలా చేశారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే విశాఖతో పాటు అమరావతి, తిరుపతిలోనూ లూలు మాల్స్ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ అయితే ముందుకొచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
విశాఖలో లూలు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోద ముద్ర వేసింది. అమరావతి, తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరామని, సానుకూలంగా స్పందించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. అంటే 2014-2019 మధ్య అప్పటి తెదేపా ప్రభుత్వం కృషితో విశాఖలో లూలు మాల్ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. సాగర తీరంలో ప్రభుత్వ సంస్థలే కేటాయించింది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక స్థలాన్ని లాక్కొని ఆ సంస్థను వెళ్ళగొట్టింది. ఆ చేదు అనుభవంతో ఏపీలో ఇంకెప్పుడు పెట్టుబడులు పెట్టబోమని అప్పట్లో లూలు సంస్థ ప్రతిభూనించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో మళ్ళీ రాష్ట్రానికి వచ్చేందుకు లూలు అంగీకరించింది. విశాఖలో మాల్ ప్రతిపాదనకు ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమ్మతి తెలియజేసింది. దానికి కేబినెట్ ఇప్పుడు ఆమోద ముద్ర వేసింది. అంటే ఇంతకుముందే 2019 ఆ టైంలోని ఈ లూలు మాల్ అయితే వచ్చింది. అప్పుడు అంతకుముందు అంటే 2014-2019 టైంలోనే విశాఖలో ఈ లూలు మాల్కి అయితే వీళ్ళు స్థలం అయితే కేటాయించారు. కానీ తర్వాత ప్రభుత్వం మారి కొన్ని కారణాల వల్ల ఈ లూలు మాల్ సంస్థ అయితే వెనక్కి అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం సానుకూలంగా స్పందించి వీళ్ళు మళ్ళీ వీళ్ళ సంస్థలను అయితే ఏర్పాటు చేయడానికి అయితే ముందుకు వచ్చారు. అయితే ఈ లూలు మాల్ అనేది రావటం వల్ల ఎంతోమందికి ఉపాధి అయితే కూడా కలుగుతుంది. ఎందుకంటే లూలు మాల్ అనేది చాలా పెద్ద సంస్థ అది. తర్వాత ఇంకోటి ఏంటంటే రాజధాని పనులు స్టార్ట్ అవుతున్నాయని అందరికీ తెలిసిందే కదా. రాజధాని పనుల పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని అయితే ఆహ్వానిస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రివర్గానికి ముఖ్యమంత్రి తెలిపారు. ఆయనను ఆహ్వానించేందుకు మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పారు. రాజధానిలో చేపట్టబోయే వివిధ పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సందర్భంగా అమరావతి ఏ విధంగా స్వయం సమృద్ధి ప్రాజెక్టు ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటి వరకు ఎన్ని పనులు టెండర్లు పిలిచారు, నిధుల సమీకరణ తదితర అంశాలని అధికారులు మంత్రివర్గానికి తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సీఎం కలవనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కార్యక్రమాల కింద రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న నిధుల జాబితాను తీసుకువెళ్తున్నారు. ఆ నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరనున్నారు. ఇప్పుడు రాజధాని పనులకి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించడమే కాకుండా కొన్ని పెండింగ్లో ఉన్న నిధులను తీసుకోవడానికి కూడా వాటిపై చర్చించడానికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు ఢిల్లీ అయితే వెళ్తున్నారు. ఓకే, ఈరోజు వార్తలు ఇంతేను. రేపు మళ్ళీ మనం మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం. జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడైనా సరే ఏది జరిగినా సరే కొన్ని విషయాలు మన ఛానల్లో డైలీ ఒక 4-5 వార్తలు కలిపి ఒక వీడియోలో తెలుసుకునేది మనం ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.